సామాజిక మాధ్యమాల ద్వారా వలపు వల విసిరి ఆపై ఎంతోమంది యువతల్ని మోసం చేసినటువంటి గుంటూరుకు చెందినటువంటి ఆజాద్ని ఈరోజు పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అసలు ఆజాద్ ఎంతోమంది మహిళలను మోసగించి ఆపై వారిని బెదిరించినటువంటి కేసులు ఆయన మీద నమోదైన నేపథ్యంలో ఆయన మీద మొత్తంగా ఎన్ని కేసులు ఉన్నాయి, అసలు ఏం చేశాడు అనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. గుంటూరు జిల్లాకు చెందినటువంటి ఆజాద్, అతను అర్జున్ అనేటువంటి పేరిట సామాజిక మాధ్యమాల్లో యువతలతో పరిచయాలు పెంచుకోవడం, ఆపై వారితో శారీరకంగా కలవడం, తర్వాత వారిని మోసగించి వారిని బెదిరించి డబ్బులు దండుకునేటువంటి ప్రయత్నం చేయడం, ఆయన మీద ఎన్నో కేసులు నమోదైనటువంటి నేపథ్యంలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఏంటి మేడం అసలు అర్జున్ పేరిట ఆజాద్ ఎంతమందిని మోసం చేశాడు, అసలు ఏం జరిగింది అంటే ఏం చెప్తారు? ఇప్పటి వరకు అందిన ఫిర్యాదుల ప్రకారం ఒక 2-3 కేసులు అయితే బాధితులు వచ్చారు, ఇంకా వచ్చేది ఉంది. దాదాపు ఒక ప్రస్తుతం అందిన కంప్లైంట్లు బట్టి ఒక 8 కేసులు అయితే అతని పైన బుక్ అయ్యే అవకాశం ఉంది. అయితే ప్రధానంగా ఒక 2 కేసులు చాలా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఏంటి మేడం? ఒకటి ఏంటంటే 15 ఏళ్ల బాలిక. ఆ బాలికని ఇతను పరిచయం పెంచుకున్నాడు, ఏది ఇన్స్టాగ్రామ్ ద్వారా. ఆజాద్ అయితే అర్జున్ అని పెట్టుకుని పరిచయం పెంచుకుని ఇంకా అమ్మాయిని కలవటం, అలాగే ఆ అమ్మాయితో ఎలా మాట్లాడేవాడు, ఈ అమ్మాయి కూడా వాళ్ళ వాచ్మెన్ వైఫ్ ఫస్ట్ ఏమో నార్మల్ గానే మాట్లాడేవాడు మేడం, అయితే వాళ్ళమ్మ ఫోక్సో కేసు పెడితే జైలుకి వెళ్ళాడు, మళ్ళీ తిరిగి వచ్చాడు, తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేశాడు. ఇప్పుడు అతను ఈ సోషల్ మీడియాలో పరిచయం అయ్యాడు కాబట్టి పరిచయం అయ్యి ఈ అమ్మాయితోటి ఫ్రెండ్షిప్ మొదలెట్టాడు. ఎట్లా ఖరీదైన కార్లలో తిరిగినట్టు, అలాగే పబ్బులకి వెళ్ళినట్టు ఆ ఫోటోలు అవన్నీ వాళ్ళకి షేర్ చేస్తూ ఉంటాడు అమ్మాయిలకి. వాళ్ళేంటి వీడు ఒక హై ప్రొఫైల్ అని అనుకోవటం, లేదు అనుకుంటే కాస్త సరదాగా ఉంటాడు అనే ఒక అర్థం వచ్చేలాగా అలా బిహేవ్ చేసేవాడు. వీళ్ళేంటి 14 ఏళ్ళు 15 ఏళ్ల వయసులో, వీళ్ళు తెలిసి తెలియని వయసు కాబట్టి వీళ్ళు కూడా మాయపడిపోయి అతనితోటి రిలేషన్షిప్ని కొనసాగించటం. పైగా మరి ఇతను ఏం చేసేవాడు, ఈ ఫోటోలు అవి పెట్టుకొని డబ్బులు గుంజటం కూడా మొదలు పెడితే మొత్తానికి వాళ్ళ అమ్మ కనిపెట్టింది ఈ విషయం. కనిపెట్టి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఇతని పైన పోక్సో కేసు నమోదైంది. జైలుకి వెళ్ళి వచ్చాడు. వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేశాడు అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న డ్రైవర్ భార్య, వాచ్మెన్ వాళ్ళందరితోటి పరిచయం పెంచుకొని అట్లా మళ్ళీ ఆ అమ్మాయికి దగ్గర అయ్యాడు. ఈ అమ్మాయి కూడా ఏం చేసేది, ఆ డ్రైవర్ వాళ్ళ ఫోన్లో నుంచి ఇతనితోటి మాట్లాడుతూ ఉండేది. ఇప్పుడు ఇంట్లో ఎవరు లేని టైంలో ఇతని ఇంటికి కూడా వచ్చేవాడు. మళ్ళీ ఒకరోజు ఏం జరిగిందంటే ఇంట్లో ఈ లోపు నగలు పోవటము, కొంచెం డబ్బులు పోవటము, ఇవన్నీ జరిగిపోయినాయి. అవి మరి బాగా డబ్బులు ఉన్నోళ్ళు అనుకుంటే అవి పెద్ద లెక్కలోకి వచ్చినట్టు లేవు. ఒక రోజు 29 లక్షల క్యాష్ మాయమైంది ఇంట్లో నుంచి. మాయమయ్యేసరికి ఇక వాళ్ళు సీరియస్గా చూస్తే అర్థమైంది ఏంటి అంటే అందులో నుంచి 13 లక్షలేమో ఈ ఆజాద్కి, ఆ వాచ్మెన్ భార్యకి. ఈ మధ్యలో కూడా వాచ్మెన్ భార్య ఈ అమ్మాయిని బెదిరించి మీ అమ్మకి చెప్తాను అని చెప్పి ఈ అమ్మాయి లాక్కోవాల్సిన ఈ అమ్మాయి లాక్కోవటం, ఇదంతా జరిగింది. ఇప్పుడు మళ్ళీ కేసు నమోదైంది అతని మీద నమోదైతే ఇప్పుడు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి మళ్ళీ రిమాండ్కి పంపించారు. అయితే ఈ మధ్యలో ఏం చేశాడు, ఒక అమ్మాయి చదువుకోవటానికి అని చెప్పి గుంటూరు వస్తే, ఆ అమ్మాయిని ఏదో ఎగ్జామ్ రాయటానికని వస్తే ఆ అమ్మాయిని హోటల్ రూమ్కి తీసుకెళ్ళి ఆ అమ్మాయిని పైన లైంగికంగా అమ్మాయి పైన దాడి చేశాడా, అత్యాచారం చేశాడా, లేకపోతే ఇద్దరికి కన్సెంట్ ఉందో తెలియదు కానీ అదొక కేసు. అంటే ఇద్దరు సన్నిహితంగా ఉన్న సమయంలో అతను అంటే వీడియోలు చేయడం, అలాగే ఫోటోలు తీయడం, వాటి ద్వారా బాధితుల్ని బెదిరించేటువంటి ప్రయత్నం, మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజటం. ఇదంతా ఏంటంటే ఇప్పుడు ఒక రేంజ్ వరకు భరిస్తారు బాధితులైనా సరే. మరీ ఎక్కువైనాయి అనుకోండి వేధింపులు, ఏం చేస్తారు, కంప్లైంట్ ఇస్తారు. అదే జరిగింది. ఇప్పుడైతే సార్ కొంచెం కటకటాల్లో రిలాక్స్ అవుతున్నాడు. మళ్ళీ ఇప్పుడు రిలీజ్ అయ్యి 1 కాదు 2 కాదు ఏకంగా చాలా కేసులు నమోదైనట్టు 8 కేసులు. ఇదే అంటే సామాజిక మాధ్యమాలను ఆధారంగా చేసుకొని అమ్మాయిలతో పరిచయాలు పెంచుకోవడం, ఆ పరిచయాలు కాస్త ప్రేమగా మార్చుకోవడం, ఆ తర్వాత వాళ్ళతో శారీరకంగా కలవడం,
ఫోటోలు దిగడం లేకపోతే వీడియోలు తీసుకోవడం, వాటి ద్వారా బెదిరించడం, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు, బంగారం ఆభరణాలు దండుకోవడం, ఇవంతా సర్వసాధారణం అయిపోయింది అతనికి. సర్వసాధారణం అయిపోయింది. ఇట్లాంటప్పుడు చేయాల్సింది ఏంటంటేనండి, ఇప్పుడు ఇతను ఎవరైతే ఉన్నాడో ఇతను ఆల్రెడీ పోక్సో కేసు పెట్టారు ఇతని మీద, జైలుకి కూడా వెళ్ళొచ్చాడు. ఇక్కడ మామూలుగా పాత రోజుల్లో అయితే ఏదైనా మన కేసులు రుజువులు సాక్ష్యాలతోనే ఆధారపడి ఉంటాయి. ఆ రుజువులు సాక్ష్యాలు ఎట్లా ఉంటాయి అంటే అవి నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్న రుజువులు సాక్ష్యాలు ఉంటాయి. ఇప్పుడు ఒక మనిషి చెప్పాడు అనుకోండి, ఏదైనా పేపర్ మీద రాసి ఇచ్చారనుకోండి, అవి నిజమా ఫేకా అవన్నీ చూడాల్సిన దానికి కొంచెం టైం పట్టేది. ఇప్పుడు ఇతను చేసిన దానికి క్లియర్ కట్గా కనపడుతున్నప్పుడు ఇట్లాంటి ఇతను ఇలా ఉంటాడు, ఫలానా ఇతను ఇలాంటి నేరాలు చేశాడు కాబట్టి పోక్సో కేసు పెట్టడం జరిగింది అని చెప్పి పేపర్లలో ప్రముఖంగా ప్రచురించడం చాలా అవసరం. ఎందుకంటే వేరే వాళ్ళు ఎవరు కూడా ఇతని ట్రాప్లో పడకోకుండా ఉంటారు. అలాగే పోలీస్ స్టేషన్స్లో కావచ్చు, అట్లాంటి చోట ఇట్లాంటి వాళ్ళ గురించి ఇంకా ఇక్కడ వ్యక్తిగత గోప్యత అనేది పాటించాల్సిన అవసరం లేదు. అతని గురించి తెలియాలి. ఎందుకంటే మరి అతను మోసం చేసి, మాయ చేసి, మభ్యపెట్టి తన పబ్బం గడుపుకుంటున్నాడు కదా, డబ్బులు తీసుకుంటున్నాడు, శారీరకంగా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాడు, మళ్ళీ ఫోటోలతోటి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, ఇన్ని రకాలుగా చేస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళకి కొంచెం స్ట్రాంగ్ ట్రీట్మెంటే ఉండాలి. అంటే అసలు పోక్సో కేసులో మామూలుగా అయితే 60 రోజుల వరకు బెయిల్ ఇవ్వకూడదు. 60 రోజుల లోపే ఛార్జ్ షీట్ కూడా వెయ్యాలి. ఒకవేళ 60 రోజుల లోపల వేయలేకపోతే 90 రోజులకి లోపు ఛార్జ్ షీట్ వేయాలి. ఛార్జ్ షీట్ వేయకుండా అతనికి బెయిల్ ఇవ్వకూడదు. మరి అసలు ఆ కేసు ఎందుకు స్లో అయ్యింది? ఈ లోపు ఇతను మళ్ళీ ఈ కార్యక్రమానికి పాల్పడ్డాడు అంటే మరి ఆలోచించాలి. అతని తెలివితేటలు, అన్ని కేసులు నమోదైనా చట్టం మీద అసలు భయం లేదు. అతను క్లియర్ గా యాంటీ సోషల్ పర్సనాలిటీ. అతను మామూలుగా మారడు. ఇది క్లియర్. ఎందుకంటే ఒకటి చేస్తారు, 2 చేస్తారు. ఇప్పుడు సినిమాల్లో చెప్పినట్టు మా అమ్మకు ఒంట్లో బాగలేదు, నాకు ఆకలేస్తుంది, నేను అందుకని దొంగతనం చేశాను అని చెప్పడం వేరు. నిజంగా కూడా ఉంటాయి అట్లాంటి కారణాలు. వాటిని మనమైనా సహృదయంతో అర్థం చేసుకుంటాం. వీడికి ఏం పోయే కాలం వచ్చింది? ఇట్లా జులాయిగా తిరుగుతా, ఈ వేషాలు వేసుకుంటా, లగ్జరీ లైఫ్కి అలవాటు పడి, కష్టపడకుండా మోసాలతోటి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు చేసే పనులు ఇవి. ఈ ఆజాద్ అనే పర్సన్ అర్జున్ పేరిట అంటే 10 మంది పై ఆడవాళ్లతో శారీరకంగా కలిసి వారిని మోసం చేసి వారి దగ్గర నుంచి డబ్బులు దండుకుంటున్నాడంటే ఏంటి అసలు? దీన్ని ఎలా చూడాలండి? అంటే ఇక్కడ మనము సోషల్ మీడియాను కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందండి. సోషల్ మీడియాని విచ్చలవిడిగా ఎవరు పడితే వాళ్ళు, ఇప్పుడు ఈ అమ్మాయి 14 ఏళ్ల వయసు అమ్మాయికి అసలు ఈ స్మార్ట్ ఫోను అందుబాటులోకి రావడం ఒకటి, పైగా నెట్ వాడుకోవడం ఒకటి, అసలు ఆ అమ్మాయి ఫోన్ తోటి ఏం చేస్తుంది అనేది తల్లిదండ్రులు అర్థం చేసుకోలేకపోయారు అని అంటే ఇప్పుడు ఈ కుటుంబ సంబంధాల గురించి కూడా కొంచెం మాట్లాడుకోవాలి. ఇవాళ కుటుంబ సంబంధాలు ఎలా ఉన్నాయంటే ఎవరి బెడ్రూమ్లో వాళ్ళకి ఆర్డర్లు పెట్టుకోవటము, ఆ బెడ్రూమ్లోనే తినటము, ఆ లోపలే టీవీ ఉంటుంది, ఆ లోపలే టీవీ చూసుకోవటము. అసలు ఎవరికి ఒకే ఇంట్లో ఉంటారు కానీ ఒకరికి సంబంధాలు లేనట్లుగా బతుకుతున్నారు. అసలు కనీసం భోజనాల టేబుల్ దగ్గర కూడా కలిసి ఉండే పరిస్థితి లేదు. దీంతో లంకంత ఇళ్ళు, ఆ ఇంట్లో ఉండేది 3-4. ఇంకా ఆ ఇంటి మొత్తం మీద అజమాయిషి ఆ ఇంట్లో ఉన్న వాచ్మెన్కో, ఆ ఇంట్లో పనిచేసే పని మనిషికో, లేకపోతే డ్రైవర్లు వాళ్ళ భార్యలకో, వాళ్ళకి ఈ ఇంటి విషయాలన్నీ తెలుస్తాయి. ఇప్పుడు ఆలోచించాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు వాచ్మెన్లు ఇట్లాంటి వాళ్ళ వేరే బోర్డ్స్ తెలుసుకోకుండా మీరు ఇళ్లల్లో పెట్టుకోబాకండి అని పోలీసు వాళ్ళు అప్పుడప్పుడు మనకి హెచ్చరికలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు అర్థమవుతుంది ఏంటి అంటే, అసలు ఇప్పుడు మీ పిల్లలకు కూడా రక్షణ లేకుండా పోతుంది వాళ్ళ దగ్గర నుంచి. ఆ డ్రైవర్ భార్య తన మొబైల్ నెంబరు తను అబ్బాయితో మాట్లాడడానికి ఇచ్చింది. తర్వాత ఆ అమ్మాయిని బెదిరించి అమ్మాయి దగ్గర నుంచి బంగారు ఆభరణాలు, డబ్బులు దోచుకుంది. అంటే చూడండి, ఒక నేరంలో ఎంతమంది భాగస్వాములు అయ్యారో. ఇది స్టార్ట్ అయిన మట్టుకు స్టార్టింగ్ పాయింట్ సోషల్ మీడియానే. అందుకని మనం ఈ సోషల్ మీడియాని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా 16 సంవత్సరాల లోపు వాళ్ళు ఫోన్లు యథేచ్ఛగా వాడుకోకుండా సోషల్ మీడియాని దాని మీద కంట్రోల్స్ పెట్టాలి అని ఆలోచిస్తున్నారు. అలాగే కొన్ని దేశాల్లో కూడా ఇది ఆల్రెడీ ఆచరణలోకి వచ్చింది. ఇది ఎంత తొందరగా వస్తే అంత మంచిది. ఈ టైప్ నేరాలు తగ్గుతాయి.
ఆడపిల్లలు రక్షించబడతారు. అసలు Okay. ఆడపిల్లలనే కాదు, ఇప్పుడు ఇట్లాంటి వాటిలో మగపిల్లలను కూడా దింపుతారు కొన్నిసార్లు అయితే. అవును. దింపి వాళ్ళని కూడా బ్లాక్మెయిల్ చేసి Hmm. ఇప్పుడు పార్టీల పేరుతో పిలిచి వాళ్ళు ఏ డ్రింక్ చేసేటప్పుడు ఫోటో తీయటము, వాళ్ళు వీడ్ తీసుకునేటప్పుడు ఫోటోలు తీయటము, ఈ ఫోటోలు మీ అమ్మకి నాన్నకి చూపిస్తాము అని చెప్పి డబ్బులు వసూలు చేసే గ్యాంగులు కూడా తయారైనాయి. అవును. వాళ్ళ ఆడపిల్లలకే కాదు, మగపిల్లలకు కూడా రక్షణ లేకుండా అయిపోయింది. Hmm. అందుకని ఈ సోషల్ మీడియాని మట్టుకు అసలు పూర్తిగా అపరిచితులతోటి మాట్లాడొద్దు, వాళ్ళతోటి స్నేహాలు చెయ్యొద్దు అనేది పిల్లలకి నేర్పాల్సిన అవసరం, ఇవాళ ఆడపిల్లలకు కావచ్చు మగపిల్లలకు కావచ్చు నేర్పాల్సిన అవసరం ఉంది. అలాగే తల్లిదండ్రులు కూడా అసలు ఈ పిల్లలు ఏంటి, ఈ పిల్లల ఫోన్లు ఏంటి, ఈ ఫోన్ల పైన అజమాయిషి, అది వ్యక్తిగత గోప్యత కాదు ఫోన్లని చెక్ చేయటము అది అంటే, కానీ అది ఒక ముందస్తు చర్యగా తల్లిదండ్రులు కూడా వాళ్ళకి ఆ హక్కు ఉంది అని ఒప్పుకోవాల్సి వస్తుంది వాళ్ళ. Okay. లేదు అనుకుంటే ఇప్పుడు 14 ఏళ్ల పిల్ల, ఆ పిల్లకి ఇప్పుడు ఈ జరిగింది ఇదంతా ఇది జీవితకాలం ట్రామా అవుతుంది ఆ అమ్మాయికి. ఇప్పుడు వీడిది ఏముంది, అంటే తెలిసి తెలియని వయసులో అవును. తప్పటడుగులు వేస్తే తర్వాత ఆ ప్రభావం జీవితాంతం ఉంటది కదా. అందుకని ఏంటి అంటే ఇప్పుడు ఇట్లాంటప్పుడు కూడా తల్లిదండ్రులు కూడా వాళ్ళని ఏదైనా ఒక కౌన్సిలింగ్కి తీసుకెళ్ళి వాళ్ళు కొంచెం మామూలు అయ్యేలాగా చేసి చదువు మీద కాన్సన్ట్రేట్ చేసేటట్లుగా చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఇవాళ పిల్లల పెంపకం అనేది అతిపెద్ద టాస్క్ అయిపోయింది. Okay. ఇది ఇప్పుడు మనకు టెక్నాలజీ వల్ల కూడా ఈ సమస్యలు వస్తున్నాయి కాబట్టి తల్లిదండ్రులు కూడా దానికి ప్రిపేర్ అవ్వాలి. ఓకే అలాంటి అవసరం ఉంది వాళ్ళ సమాజం. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.